నమస్కారం. ఈరోజు ఎన్నికల అంశంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 52% మాత్రమే విజయం సాధ్యపడింది. అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే గతంలో 92% వచ్చి కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలక్షన్కి వచ్చేసరికి పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో మరి దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 2 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండా దాదాపుగా 48% యాంటీ ఇన్కంబెన్సీ, కేవలం 52%తో విజయాన్ని వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ మేకపోతు గాంభీర్యం తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఇచ్చిన హామీలు నెరవేర్చక వారు ఏ రకంగా కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీల్ని గాలి కుదిరేసి విస్మరించి ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో షేర్వాణితోటి దోస్తానా చేసి 3 పార్టీలు ఒకటై ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేయాలని చేసినటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నైతికంగా ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కేవలం 52% మాత్రమే. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాంటీ ఇన్కంబెన్సీ 2 సంవత్సరాల లోపలనే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీపై యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందనేది స్పష్టమవుతున్నది. నేను మున్సిపల్ ఎన్నికలు పెట్టిన రోజు నుంచి చెప్తా ఉన్నాను, కేవలం మైనార్టీ ఓట్లను మైనార్టీ ఓట్లపై ఆధారపడి మాత్రమే కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లోకి వెళ్తా ఉన్నది. ఈ ఎన్నికల్ని చూపించి రేపు లోకల్ బాడీ ఎన్నికల వైపు వెళ్ళాలన్న ఆలోచన చేస్తూ ఉన్నది. మరి ఇక్కడ మైనార్టీ ఓట్లను పోలరైజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఎంఐఎంతో దోస్తీ చేసి టీఆర్ఎస్తో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్ట వేసే ప్రయత్నం మాత్రమే జరిగింది. నేను ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాను, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనాలిసిస్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో 2 చోట్ల, ఒక చోట హంగ్ వచ్చింది, ఒక చోట భారతీయ జనతా పార్టీ గెలిచింది. అనేక చోట్ల 30 చోట్ల టీఆర్ఎస్ గెలిస్తే 30 చోట్ల హంగ్ వచ్చింది. ఇవంతా కూడా చూస్తే స్పష్టంగా భారతీయ జనతా పార్టీ పుంజుకొని ఈరోజు ఓట్ బ్యాంక్ పెంచుకొని ఈరోజు దూసుకు వెళ్తున్నటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీకి అడ్డుకట్టే వేయడానికి సూడో సెక్యులరిస్ట్ పార్టీలన్నీ కూడా ఒక దాటి మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీని అడ్డుకట్ట వేసే ప్రయత్నం జరిగింది. యావత్ ముస్లిం మైనార్టీ సోదరులందరూ భారతీయ జనతా పార్టీ గెలవకుండా వాళ్ళంతా కూడా పోలరైజ్ అయి కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. మీరు ఈరోజు నిర్మల్లో చూద్దాం, నిర్మల్లో కూడా చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి 20,300 ఓట్లు వచ్చినాయి. నేను ముందుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిన నిర్మల్ పట్టణ ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ పట్టణంలో భారతీయ జనతా పార్టీకి 20,335 మంది భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మరి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బూటకపు ఎన్నికల్లో ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకుంటే మైనార్టీ ఓట్లు కలుపుకున్నా వారికి వచ్చిన ఓట్లు 7,000 మాత్రమే అధికంగా వచ్చినాయి. అవి కూడా 11 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి మైనార్టీలు గెలిస్తే మున్సిపాలిటీలో 15 మంది మైనార్టీలు గెలిచిండ్రు. దాంట్లోకి 11 మంది మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచిందంటే మైనార్టీ ఓట్లను కలుపుకొని కూడా వాళ్ళు 27,000 ఓట్లు దాటలేదంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థమవుతున్నది. పూర్తిగా మైనార్టీ ఓటు బ్యాంకును ఆధారపడి మాత్రమే ఈ ఎన్నికలు జరిగినాయి. ఇది కాంగ్రెస్ పార్టీ విజయం కాదు. కాంగ్రెస్ పార్టీ నైతికంగా ఓటమి పాలైంది. నైతికంగా గెలుపొందింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి ఈరోజు 20,335 మంది భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించిందంటే భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఈరోజు కేవలం పోల్ మేనేజ్మెంట్ ద్వారా
అధికార దుర్వినియోగం ద్వారా, డబ్బుల సంచుల పంపిణీ ద్వారా, మైనార్టీ ఓట్ల ద్వారా, ఎంఐఎం టిఆర్ఎస్ ఫ్రెండ్లీ మ్యాచ్ ద్వారా ఈరోజు వారు ఈ గెలుపుని, కృత్రిమ గెలుపుని గెలుపుగా భావించి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు తప్ప ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నైతికంగా పూర్తిగా ఓటమి పాలైంది. ఇదే మాదిరిగా యావత్ రాష్ట్రంలో వారొక ఫ్రెండ్లీ మ్యాచ్ చేసి వారొక ఆలోచన విధానంతో ఈరోజు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. నేను పత్రికా మిత్రులకు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందని, ఏ అభివృద్ధి చేసిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ ద్వారా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో ఏదో విజయం సాధించినట్లు వాళ్ళే గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకోసమని మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేసి ఈ ఎన్నికలను ముందుకు తీసుకొచ్చిందంటే మైనార్టీ ఓట్ల బలంతో ఒక హైప్ క్రియేట్ చేసి, కృత్రిమంగా ఒక హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం మాత్రమే జరిగిందని స్పష్టమవుతున్నది. మిత్రులారా, ముందుగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించినటువంటి 13 మంది నా మున్సిపల్ కౌన్సిల్ గెలిపించినటువంటి నా నిర్మల్ పట్టణ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అతి తక్కువ మార్జిన్ తోటి ఓటమి పాలైనటువంటి నా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు అదే మాదిరిగా చివరి వరకు గట్టి పోటీ ఇచ్చి నిలబడి విశేషంగా కృషి చేసి పోరాటం చేసినటువంటి 42 వార్డులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లాలో కాషాయ జెండా ఎగిరేస్తాం. అక్కడ వాళ్ళని ఆదుకోవడానికి మరి షేర్వాన్లు ఉండరు కదా, అక్కడ ఎవరు ఆదుకుంటారు? కేవలం మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా ప్రజల ఓటు అడిగే నైతిక హక్కు లేదని నేను తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు 13 స్థానాల్లో విజయకేతనం ఎగిరేసి అనేక స్థానాల్లో మార్జిన్ ఓట్లతో ఓటమి పాలైనా ఈరోజు నిర్మల్లో ఒక స్థానం నుంచి 13 స్థానాలు గెలిచిన బీజేపీ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా నిర్మల్ మున్సిపాలిటీ మీద కాషాయ జెండా ఎగిరేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.